సో రైనోప్లాస్టీ ఏ కండిషన్స్లో చేస్తాము అండ్ దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ మన నోస్ లోపల నాజల్ బోన్స్, అప్పర్ లేటరల్ కార్టిలేజ్ అండ్ లోవర్ లేటరల్ కార్టిలేజ్ అనేవి 3 లెవెల్స్లో ఉంటాయి. సో ఇవన్నీ కరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు నోస్ స్ట్రైట్గా ఉంటుంది. సో ఈ 3 స్ట్రక్చర్స్ అనేది కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండకపోవడం వల్ల నోస్ అనేది కరెక్ట్ షేప్లో లేకుండా సాడిల్ నోస్ అంటే లోపలికి ఎక్కువ ఫ్లాట్ నోస్ లాగా ఉండొచ్చు, ఆర్ టూ మచ్ ప్రామినెంట్ నోస్ లాగా, లేదంటే వన్ సైడ్ కి టిల్ట్ అయిపోయి క్రూకెడ్ నోస్ ఆర్ డీవియేటెడ్ నోస్ అంటాము, అలా కనిపించవచ్చు. ఆర్ టిప్ ఒకటి బల్బస్ గా కూడా ఉండొచ్చు. సో ఈ కండిషన్స్ ని మనం కరెక్ట్ చేసి బెటర్ లుకింగ్ నోస్ ని క్రియేట్ చేయడాన్ని రైనోప్లాస్టీ సర్జరీ అంటాం. What are the different surgical approaches for rhinoplasty? రైనోప్లాస్టీలో క్లోజ్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే మన నాస్ట్రిల్ లోపల వైపుగా ఇన్సిషన్స్ ఆర్ కట్స్ ఇచ్చి దానివల్ల ఈ ఫ్రేమ్ వర్క్, ఈ బోన్స్, కార్టిలేజెస్ ని యాక్సెస్ చేయడాన్ని క్లోజ్డ్ రైనోప్లాస్టీ అంటారు. ఓపెన్ రైనోప్లాస్టీ అంటే కాలమిల్లా దగ్గర ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇచ్చి దాని నుంచి మనం ఈ ఫ్రేమ్ వర్క్ ని యాక్సెస్ చేయడాన్ని ఓపెన్ రైనోప్లాస్టీ అంటాం. ఓపెన్ రైనోప్లాస్టీ వల్ల మనకి స్ట్రక్చర్స్ క్లియర్ గా కనపడతాయి అండ్ బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ చిన్న స్కార్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, but that most of the times అది అంతగా కనిపించదు. If I have breathing issues like adenoids or deviated septum, can we correct it at the same time? మీకు అడిషనల్గా నోస్ లోపల బ్లాకేజ్ కానీ అడినాయిడ్స్ ఉన్నా మనం సేమ్ టైం కరెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే సెప్టల్ డీవియేషన్లో మనకి ఎక్సెస్ కార్టిలేజ్ని రిమూవ్ చేసిన దాన్ని మనం రైనోప్లాస్టీ కోసం యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి ఒక్కొక్కసారి టిష్యూ అడిక్వేట్గా లేకపోతే కాంకల్ కార్టిలేజ్ అంటే చెవి నుంచి తీయొచ్చు, లేదంటే కాస్టల్ కార్టిలేజ్ అంటే రిబ్స్ దగ్గర నుంచి కార్టిలేజ్ తీయొచ్చు. బట్ సేమ్ సిట్టింగ్లో చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము అదర్ ప్రొసీజర్స్ అనేది అవాయిడ్ చేసి ముక్కు లోపల ఉన్న కార్టిలేజ్ ని రైనోప్లాస్టీ కోసం యూజ్ చేస్తాం. Expected recovery timeline. ఈ ప్రొసీజర్ తర్వాత మీకు అట్లీస్ట్ 3 వీక్స్ వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వేస్తాము, ఆర్ అల్యూమినియం స్ప్లింట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్ నాజల్ స్ప్లింట్స్ అండ్ మెరోసెల్ ప్యాక్స్ అండ్ జెల్ ఫోమ్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ప్లేస్ చేస్తాము. సో ఇవన్నీ క్లియర్ అవ్వడానికి అట్లీస్ట్ 3 వీక్స్ పడుతుంది. 3 వీక్స్ తర్వాత నైట్ టైంలో జస్ట్ అల్యూమినియం స్ప్లింట్ యూజ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ మాక్సిమం స్ట్రెంగ్త్ రావడానికి 3 మంత్స్ వరకు పడుతుంది. Do I need any lifestyle changes before or after surgery? బేసికలీ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ చేయడం ఆర్ అవాయిడ్ చేయడం వల్ల హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ సర్టన్ మెడికేషన్స్ అనేవి 3 to 4 వీక్స్ వరకు యూజ్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ సర్జరీ. Do you place any artificial material in nose during surgery? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రొసీజర్లో యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ మెటీరియల్. మీ ముక్కు లోపల ఉన్న టిష్యూ కానీ చెవి టిష్యూని యూజ్ చేసి మీకు న్యాచురల్ అవుట్కమ్ వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మేము సర్జరీని పర్ఫామ్ చేస్తాం.